రాష్ట్రంలో శాంతి భద్రతలు మరియు వైసీపీ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంది. దీనికి నిరసనగా ఏం జరుగుతుందో ప్రజలంతా గమనిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందని దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ పోస్టర్లు పెట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళ ఫోటోలు పెట్టి అసభ్యంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఎక్కడ రాష్ట్రంలో దాన్ని చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేక దానిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యానికి దిగుతున్నారు. కాబట్టి మేము కూడా హౌస్ ఆఫీసర్ అయిన ఎస్ఐ గారికి రిప్రజెంట్ చేస్తూ ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టినందుకు వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. దాని మీద ఎలాంటి ఆధారం లేకుండానే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాం. దానివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతున్నాయి. కాబట్టి అలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేము ఎస్ఐ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కూడా నిన్న జరిగిన అంబటి రాంబాబు గారి మీద దాడి కానీ దానికి కారణం కూడా ఈ ఫ్లెక్సీ అయినా. రాష్ట్రంలో ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని చెప్పి ప్రజల్లో ఒక పార్టీ పట్ల అసహ్యం కలిగించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం మన సిబిఐ కానీ, సిట్ కానీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిబిఐ కానీ, సిట్ కానీ దేవుని ప్రసాదం లడ్డులో ఎలాంటి కల్తీ లేదు, జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, జంతువులు కలేబరాలకు సంబంధించిన అదేవిధంగా ఫిష్ కానీ ఇలాంటి ఏమీ జరగలేదు అని క్లీన్ చీట్ ఇచ్చినా కానీ దాన్ని నమ్మకుండా కావాలని ప్రజల్లో ఒక ఈ విధమైన లేనిపోయిన అపోహలను కల్పించడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్గా ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే చేస్తుంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు నిన్న జరిగిన అంబటి రాంబాబు ఇంటి మీద దాడి కానీ, అదే విడుదల రజనీ గారి ఇంటి మీద దాడి కానీ, జోగి రమేష్ ఇంటి మీద దాడి కానీ మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడూ అధికారం ఒకరికే ఉండదు. అధికారం ఉన్నప్పుడు ఇలాంటి మంచి పాలన, ప్రజలు పాలించేదానికి ఇచ్చింది మంచి పాలన చేయాలని. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని విపరీతంగా తిట్టారు. జగన్మోహన్ రెడ్డి కానీ, లోకేష్ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అన్నదే కానీ ఆయన ప్రాతినిధ్యం ఎందరో నీచంగా మాట్లాడినా కానీ ఎలాంటి యాక్షన్లో ఆ రోజు ఎలాంటి కేసులు లేవు. మరి ఈరోజు ఎవరిని తిట్టినా కానీ తీసిపోయి పోలీసు వాళ్ళు కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, బెదిరించడం, పట్టడం, కర్రలు తీసుకుపోవడం రౌడీ రాజ్యంగా ఈరోజు ఉంది. ఇలాంటి పాలన వద్దు. మంచి పాలన ప్రజలంతా ఇచ్చింది మీకు, మంచి పాలన చేయమని దేవుడిని కూడా మేమంతా వెంకటేశ్వర స్వామిని కూడా కోరుతున్నాం. మంచి బుద్ధి మీకు ఇవ్వాలని, మంచి పాలన చేయాలని, ఇలాంటి అరాచకాలని మానుకోవాలని పలుకుతూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2024 సెప్టెంబర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి తిరుపతి లడ్డు మీద అభ్యంతరకరమైనటువంటి సభ్య సమాజం తలదించుకునేలాగా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే దీని మీద వాళ్ళే సిట్ అనేటువంటి దాన్ని ఒకటి నియమించిన తర్వాత లోతైనటువంటి దర్యాప్తు, దాని మీద లోతైనటువంటి విశ్లేషణ చేసి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి ప్రసాదంలో ఏ విధమైనటువంటి జంతువుల యొక్క కొవ్వులు కానీ ఇంకోటి కానీ లేవని చెప్పేసి నిగ్గు తేల్చి, అయితే దీని మీద గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో సోదరులారా అభ్యంతరకరమైనటువంటి ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. దీన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. దీన్ని ఈ విధమైనటువంటివి మన సమాజంలో ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకి దారితీశాయి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఘోరమండి. ఒక మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే జోగి రమేష్ గారు కావచ్చు, వాళ్ళ కుటుంబాల మీద పడి నానా బీభత్సం చేసి పెట్రోల్ బాంబులు వేసి, ఏంటండి ఇది? ఎక్కడున్నాం? రాక్షస పాలనలో ఉన్నామా మనం? కాబట్టి ఇటువంటి అభ్యంతరకరమైనటువంటి ఏ విధమైనటువంటి పోస్టర్లు వెలసకుండా ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏంది? ఎక్కడున్నాం మనం?
కాబట్టి ఇటువంటి అభ్యంతరకరమైనటువంటి పోస్టర్లు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. కాబట్టి గౌరవ పోలీస్ స్టేషన్కి మేము కలిసి మా విన్నపాన్ని ఈరోజు రిప్రజెంటేషన్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి ఏ చర్యలు కూడా ఏ విధమైనవి కూడా అవతల ఉండకూడదు అని చెప్పేసి దీన్ని గట్టి శాంతి భద్రతలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముగించుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.